వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రచిత. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ తెలంగాణ మాలల ఐక్యవేదిక పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడికి వెళ్లిన మాల సోదరులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడాన్ని మాలల ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేర బాలకిషన్ ఖండించారు. అరెస్ట్ చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని ఆయన కోరారు. అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో బేర బాలకిషన్ను సరూర్ నగర్ పోలీసులు ఉదయం హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఇంటి వద్ద మీడియా సమావేశం నిర్వహించిన బాలకిషన్ మాట్లాడుతూ 50 లక్షల మంది మాలల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు మాలలకు అన్యాయం చేసిందని, రిజర్వేషన్లు 20% పెంచి వర్గీకరణ గురించి ఆలోచించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో మాల ఎమ్మెల్యేలు ఈ అంశంపై చర్చ లేవనెత్తాలని ఆయన సూచించారు. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నిరంకుశ వైఖరికి నిరసనగా మరి ఇలా తెలంగాణ మాల సంఘాలన్నీ కలిపి ఈరోజు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నాయకుని, ప్రతి కార్యకర్తను, ప్రతి మాలోని అందరినీ కూడా ఇలా పోలీస్ స్టేషన్లో నిర్బంధించే కార్యక్రమం పెట్టారు ముఖ్యమంత్రి గారు. ఇలా నిజంగా మాకు బాధ అనిపిస్తూ ఉన్నది. ఇలా మాల సంఘాలన్నీ కూడా నీ గెలుపు కోసం, మాల సంఘాలన్నీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రావాలని చెప్పి మరి విశ్వ ప్రయత్నం చేసి 10 సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వాన్ని కాదని మీ అందరికీ కూడా 50 లక్షల మంది మాలలు అహోరాత్రులు కష్టపడి మొదటి నుంచి కూడా మేమంతా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నామనే ఆలోచనతోటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలని చేస్తే ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలో రాగానే ఎవరైతే తన గెలుపు కోసం ప్రయత్నం చేసినారో, ఎవరైతే నీకు రాజకీయ భిక్ష పెట్టినారో రేవంత్ రెడ్డి గారు పూర్తిగా మాలలందరినీ కూడా అణిచివేసే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాడనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా ముఖ్యమంత్రి గారు మీకు రాజ్యాంగం పట్ల ఏమాత్రం కూడా అవగాహన ఉంటే, నిజంగా పరిపాలన మీద మీకు ఏమన్నా పట్టుంటే మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, రాజ్యాంగ నిపుణులతో సమావేశం ఏర్పాటు చేయండి. అసలు ఇది చట్టంలో ఏ విధంగా ఉన్నది? మరి ముఖ్యమంత్రి గారు ఎస్సీ వర్గీకరణ అనేది మరి పార్లమెంట్లో చట్టం తీసుకొస్తేనే అవుతుంది అనే మాట మీ అందరికీ కూడా ఏమాత్రం తెలియట్లేదు. ఇది తీర్పు ఏదైతే వచ్చిందో తీర్పు ఇక్కడిది కాదండి, పంజాబ్లో జరుగుతున్న ఇష్యూని ఎక్కడో తీసుకొచ్చి ఎక్కడో పెట్టారు. ఈ తెలుగు రాష్ట్రాలకు సంబంధం లేని ఇష్యూ. ముఖ్యమంత్రి గారు మరి మీరు అవగాహన లేక అసెంబ్లీలో మరి రాగానే తీర్పు రాగానే దాని మీద ఇష్టం మాట్లాడినారు, మా మనోభావాలు దెబ్బతిన్నారు. నిజంగా మీకు ముఖ్యమంత్రి గారు మా మాల మాదిగల మధ్య పంచాయతీ మీరు తెంపదలుచుకుంటే మాల మేధావులతోని, మాదిగ మేధావులతోని సమావేశాలు నిర్వహించండి. మరి సమావేశాలు పెట్టి ఏ విధంగా వీళ్ళకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుందో చర్చించాలి. కానీ నీ ఇష్టమైనట్టు మరి మాకు చాట్ల తౌడు పోసినప్పుడు తన్నుకోనని చెప్పి శాశ్వతంగా తెలంగాణ రాష్ట్రంలో మాలమాదిలు కొట్లాడుతుంటే చూసి ఆనందపడే విధానం ఏందండి ముఖ్యమంత్రి గారిది? మరి మేము శాంతి కామకులం. నిజంగా కూడా మేము పిలిపిస్తే నీకు తెలుసు మాలలు ఎంత బలవంతులో, ఎంత తెలియకలో మీ అందరికి తెలుసు. ముఖ్యమంత్రి గారు మొన్న 10 లక్షల మందితోని పరేడ్ గ్రౌండ్లో మేము మీటింగ్ పెట్టాం. ఎక్కడ కూడా మరి ఎవరిని కూడా ఏమనలే, మా స్ట్రెంత్ అని చూపించినాం. చూసిన తర్వాత కూడా నీకు కొంత అవగాహన రాకపోతే ముఖ్యమంత్రి గారు మేము ఏం చేయాలి చెప్పండి? నిన్ను అధికారం తీసుకొచ్చినందుకు మాలందరినీ అణగదొక్కుతా ఉన్నావు. ఇలా మా వివేక్ గారు కానీ, మా నాగరాజు గారు కానీ, మా తెలంగాణ మాల శాసనసభ్యులు 9 మంది శాసనసభ్యులు, మా వినోద్ గారు కానీ మరి అందరు కూడా కలిసి మొన్న మీటింగ్కి వచ్చి అందరు కూడా మాకు మద్దతు ఇచ్చినారు. ఒక్క మాట కూడా మిమ్మల్ని ఏం అనలేదు మేము. మరి నిజంగా మాది ఏమన్నా మీరు తక్కువ అనుకుంటే తప్పకుండా వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాలలందరినీ నేను గెలిపించినందుకు మాలలందరినీ కూడా ఇలా జైల్లో పెట్టినావు. ఇలా మమ్మందరినీ హౌస్ అరెస్ట్ చేసినావు, పోలీసులందరూ కూడా ఇంటి దగ్గర పెట్టినావు. నిజంగా ఇదేమి టెంపరీ ముఖ్యమంత్రి గారు, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఈ విషయాలన్నీ కూడా మీరు ఆలోచించమని చెప్పి ముఖ్యమంత్రిగా తెలియజేస్తూ ఉన్నాం. మరి అసెంబ్లీలో నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను, ఇలా ఏదైతే అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి బయలుదేరుతున్న మా లక్షలాది మంది మాలలను అరెస్ట్ చేసినారో మరి తెలంగాణ మాల శాసనసభ్యులందరూ కూడా ఇలా అసెంబ్లీలో ప్రస్తావించాలని చెప్పి నేను వాళ్ళందరూ కూడా చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి బట్టి విక్రమార్క గారు మీరు తమాషా చూస్తూ ఉన్నారు, మీరు ఎటువైపో తెలుసుకోండి. మరి వివేక్ లాంటి వాళ్ళు మరి తన రాజకీయ జీవితాన్ని పనంగా పెట్టి నా 50 లక్షల మంది మాలకు అన్యాయం జరగొద్దని చెప్పి ఇలా మరి మొత్తము అండగా ఉండి మరి అందరికీ కూడా మరి మాకు మద్దతు ఇస్తున్నందుకు వివేక్ గారు ఎప్పుడు కూడా మేము మర్చిపోలేము. వివేక్ గారు కానీ, వినోద్ గారు కానీ, నాగరాజు గారు కానీ, మేడిపల్లి సత్యం గారు కానీ, మరి అదేవిధంగా అనేక మంది మా మాల శాసనసభ్యులు నిజంగా మీరు ఇస్తున్నటువంటి ధైర్యానికి మేమందరం కూడా ముందుండి పోరాడతాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి నిజంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, తేల్చుకోమండి. ఒకవేళ వర్గీకరణ చేయదలుచుకుంటే 15% నుంచి 20%, 25%గా పెంచి కేంద్ర ప్రభుత్వం ద్వారా మీరు సంప్రదించి తీసుకురా. అంతేగాని మందకృష్ణ గారు ఏదో బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తే మీరేదో మమ్మల్ని బలహీనంగా అనుకుంటే మందకృష్ణ గారిని తయారు చేసిందే మా మాల సంఘాల నాయకులు. బ్రదర్ ముఖ్యమంత్రి గారు మీకు మాలలు తక్కువ కనబడుతున్నారు, తక్కువ అంచనా ఇస్తున్నారు, చూపిస్తాం.
మాలో శక్తియుక్తులేందో చూపిస్తాం. ఈ ముఖ్యమంత్రి గారికి చేత కావడం లేదు, ఈ ముఖ్యమంత్రి గారి పరిపాలన చేత కావట్లేదని చెప్పి రాహుల్ గాంధీ గారికి త్వరలో ఒక ప్రతినిధి బృందం వెళ్ళి చెప్పదలుచుకున్నాం. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బతికి బట్టగట్టాలంటే మరి మాలలు లేకుండా మీరు ఏం కూడా చేయలేరు. మరి మాలకు అన్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి గారిని వెంటనే మరి సరిదిద్దామని చెప్పి ఆయనను మరి పక్కన జారిపి మరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 50 లక్షల మంది అనాదిగా ఉన్నటువంటి మా మాలలందరినీ కూడా దూరం చేయొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నిజంగా మీరు మాదిగలకు న్యాయం చేయదలుచుకుంటే, మరి బయలులకు న్యాయం చేయదలుచుకుంటే, మరి మా బేగర్లకు న్యాయం చేయదలుచుకుంటే తప్పకుండా మార్గాలు ఉన్నాయండి, చర్చిద్దాం. ఒకటే రోజులో మరి నువ్వేదో చేసేస్తుంటే ఇది కాదు. 30 సంవత్సరాలుగా మమ్మల్ని అందరూ కూడా అన్యాయం చేసి మరి మమ్మల్ని అందరూ కూడా బయలాన్ చేస్తే ఓపిక పట్టినాం. ఎందుకు? రాజ్యాధికారానికి దగ్గర పోతా ఉన్నాం. ఇది అన్యాయంగా మనం విడిపోతే పక్క వాళ్ళు నవ్వుతారని ఆలోచన తప్పితే మాకేం మీ చేతగా కాదు. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఆలోచించమని చెప్పి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెలంగాణ మాలల ఐక్యవేదిక తరఫున ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరవండి. మీరు ఒక రాజ్యాంగ నిపుణులతో మాట్లాడండి, మాల మేధావులతో మాట్లాడండి, మాదిగ మేధావులతో మాట్లాడండి, అనేక మంది ఇంటెలెక్చువల్తో మాట్లాడి మరి మీరందరూ కూడా మరి దీనికి ఒక సొల్యూషన్ తీసుకురావాలి. కానీ మమ్మల్ని ప్యూర్ అరెస్ట్ చేస్తే తిరగబడతామని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ మాలల ఐక్యవేదిక తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బేషరతుగా అరెస్ట్ అయిన మా మాల సోదరులందరినీ కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. జై మాల.